ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా మెదక్ జిల్లా కలెక్టర్ గారిని కలిసి మా పెద్దశంకరపేట మండలం తిరుమలపూర్ శివార్లోని ఎర్రకుంట శిఖంలో అదేవిధంగా సర్వే నెంబర్ 1 పరంపోవు ల్యాండ్లో కబ్జాలు చేస్తున్న కారణంగా వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారికి. ఇప్పుడు ఏదైతే ఎర్రకుంట శిఖం ఉందో 258 సర్వే నెంబర్, ఈ సర్వే నెంబర్లోకి 256 సర్వే నెంబర్ 1, కుంట సర్వే నెంబర్లోకి 256 సర్వే నెంబర్ 1, దానితో పాటుగా 257 సర్వే నెంబర్ 1, 257, 260 సర్వే నెంబర్, 260 సర్వే నెంబరు, 257 సర్వే నెంబరు, 258 సర్వే నెంబర్లతోని 56 సర్వే నెంబర్లతోని 258 ఎర్రకుంట శిఖంలోకి ఎంక్రోచ్ అవుతూ ఉన్నారు. ఆక్రమణదారులు కబ్జా చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే కలెక్టర్ గారిని కలిసి గతంలో కూడా కలెక్టర్ గారికి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మా ఎర్రకుంటను కాపాడండి, మా శంకరంపేటలో సర్వే నెంబర్ 1 ల్యాండ్ను కూడా పరపోగు ల్యాండ్ను కూడా అందరు కబ్జాలు చేస్తుంటే వీటిని కాపాడి మా దగ్గర ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, ఇల్లు లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ సర్వే నెంబర్ 1లో పట్టాలు ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి కోరడం జరిగింది. ఆ పట్టాలు ఇస్తే ఇప్పుడు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ళని ఇస్తుంది కాబట్టి ఆ ఇందిరమ్మ ఇళ్ళను వాళ్ళకి శాంక్షన్ చేయించి ఆ నిరుపేదలకు ఇచ్చేయాలని చెప్పి ఆలోచనతో మేము కలెక్టర్ గారిని కోరడం జరిగింది. వారు కూడా సర్వేకు మరి అధికారులకు, సంబంధిత అధికారులకు వాళ్ళు కూడా తెలియజేయడం జరిగింది. వారం రోజులలో వీటి మీద చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. మేము వారిని అదే కోరిని మా శంకరంపేటను కాపాడండి కలెక్టర్ గారిని కోరినాము. మా ప్రజలందరూ మా వాళ్ళందరూ కలిసి దీనికి యాక్షన్ తీసుకోవాలని కోరినాము. ఇదే కాకుండా గ్రామ పంచాయతీలో కూడా, శంకరంపేట మండలంలో గ్రామ పంచాయతీలో కూడా స్థలము లేకుండా ఓపెన్ ప్లాట్ మీద హౌస్ నంబర్లు ఇస్తూ ఇల్లీగల్గా దానికి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు. అది కూడా మేము గతంలోనే కలెక్టర్ గారికి సంవత్సరం నుండి కాంటాక్ట్ చేస్తూ ఉన్నాం. అది ఇప్పుడు కూడా కలెక్టర్ గారు కాంటాక్ట్ చేయడం జరిగింది. ఆ నంబర్ మీద ఆల్రెడీ ఎంక్వైరీ చేసిండ్రు. డిఎల్పిఓ గారు ఎంక్వైరీ చేసి ఆ రిపోర్టుని డిపిఓ గారికి సమర్పించడం జరిగింది. ఇప్పుడు నవంబర్లో. అది కూడా కలెక్టర్ గారు చెప్పినాం, మేడం 5 నెలల నుండి ఈ ఎంక్వైరీ రిపోర్ట్ మీద ఏం యాక్షన్ తీసుకోవడం లేదని చెప్పి డిపిఓ గారికి కలెక్టర్ గారు ఆదేశించడం జరిగింది. ఇదే కాకుండా శంకరంపేటలో గ్రామ పంచాయతీకి సంబంధించిన విషయమే, ఒక వ్యక్తి అయితే గ్రామ పంచాయతీ రికార్డులో ఉండాలా, లేదంటే రెవెన్యూ రికార్డులో ఉండాలా. అక్కడ రెవెన్యూ రికార్డులో లేరు, ఇక్కడ గ్రామ పంచాయతీ రికార్డులో లేరు. కానీ రెవెన్యూ రికార్డులో లేరు, గ్రామ పంచాయతీ రికార్డులో లేరు. కానీ యాజమాన్య ధృవపత్రము, ఓనర్షిప్ సర్టిఫికెట్తోని 3000 గజాల జాగల్ని యథేచ్ఛగా మరి ఆ ఇల్లీగల్ ఓనర్షిప్ సర్టిఫికెట్ పెట్టి అందరికి అమ్ముకుంటూ మోసం చేస్తూ ఉన్నారు. వీళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి కలెక్టర్ గారిని ఈరోజు కోరడం జరిగింది. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh, Saira!